everyone, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కిచిడి చేస్తున్నానండి. కిచిడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైస్ కప్పున్నర తీసుకున్నానండి. మనము ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో కప్పున్నర సాయి పెసలు అంటారండి, అవి తీసుకోవాలి. పెసలు అంటే గ్రీన్ కలర్లో ఉంటాయండి, సాయి పెసలు అంటే ఇలా ఎల్లో కలర్లో ఉంటాయి. వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఈ కిచిడి తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ కిచిడి ఇలా ప్యాన్లోనే చేసుకోవచ్చండి, కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మిరియాలు, నల్ల ఇలాచి, లవంగాలు వేస్తున్నానండి. జీడిపప్పు కావాలంటేనే వేసుకున్నాను, లేదంటే స్కిప్ చేయొచ్చు. కట్ చేసుకున్న టమాటో, పొటాటోస్ వేసుకోవాలి. క్యారెట్, బీట్రూట్ అవి కూడా వేసుకోవచ్చండి, నా దగ్గర లేవని స్కిప్ చేశాను. చిటికెడు పసుపు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెము జీరా వేసుకోండి. ఈ జీరా ఎందుకు వేస్తున్నానంటే మనము సాయి పెసలు వాడుతున్నాం కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు తినడానికి గ్యాస్ అన్నట్లు ఇబ్బంది పడతారు కాబట్టి అది కూడా లేకుండా ఉండాలన్నట్లునే జీరా వేస్తున్నానండి. కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఎందుకు వేసానంటే మనము ఈ కిచిడికి సైడ్ డిష్ ఏమి సర్వ్ చేసుకోమండి, అలానే తినేస్తాము. అందుకని కొంచెం స్పైసీగా ఉంటుందని రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. కరివేపాకు వేసుకోవాలి. ముందుగా నానపెట్టుకున్న మనము వాటర్ వేసుకోవాలి. ఇలా మొత్తము కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోనండి. ముందుగా నానబెట్టుకున్న రైస్ అని సాయి పెసలు వేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. స్మెల్ మాత్రం సూపర్ ఉందండి, మంచి స్మెల్ వస్తుంది. చక్కగా ఉడికిపోతుంది మన కిచిడి. మూత పెట్టేసుకొని అస్సలు కదిలించకుండా 2 నిమిషాలు ఉడికించుకుంటే మన కిచిడి రెడీ అయిద్దండి. కిచిడి రెడీ అయిందండి, స్టవ్ ఆఫ్ వేసుకుందాం. వేడివేడి కిచిడి రెడీ అయింది. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.